రెండవ విడత రైతు రుణమాఫీ కార్యక్రమ వీడియో కాన్ఫరెన్స్ నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగింది. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ప్రజాప్రతినిధులు, రైతులు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులైన రైతులకు చెక్కులను అందజేశారు. రైతు రుణమాఫీకి సంబంధించిన బ్యాంకర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహకార సంఘం లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. 222 కోట్లు పంపిణీ చేయడం జరిగింది సార్. అదేవిధంగా ఏదైతే 728 అకౌంట్స్ మాత్రమే పంపిణీ చేయలేదు సార్. ఇది ఎందుకంటే డీబీటీ ఫెయిల్ అయిన 116 అకౌంట్లు ఉన్నాయి సార్. అదేవిధంగా తప్పు ఆధార్ సంఖ్య వివరాలు 2. సో మొత్తం కలిసి మనము 44,469 కాను 43,222 కోట్లు ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా బాల్కొండలో 574, మోటార్లు 522, ముక్కార్లో 14, కోటగిరిలో 1530, గోధుమ కాల్ చేసుకొచ్చినప్పుడు గోధుమలో 1842, 310 అకౌంట్లు, జగ్రాన్పేటలో 666 అకౌంట్లు, మోపాల్లో 945 అకౌంట్లు మాఫీ చేయడం జరిగింది సార్. అదేవిధంగా నిజామాబాద్ అర్బన్కి వచ్చినప్పుడు నిజామాబాద్ నార్త్లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు నెంబర్ ఆఫ్ అకౌంట్స్ 1 మనకు. అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1059 అకౌంట్స్, బ్యాంక్ 67 అకౌంట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మొత్తం 2989 అకౌంట్స్, టోటల్ కలిసి మొత్తం అన్ని. గౌరవ శాసనసభ్యులందరినీ, శాసన మండలి సభ్యులందరినీ, అధికారులు కూడా ఎందుకు పిలిచామంటే మీరు కూడా రైతు బిడ్డలే కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఆయిల్ ఫామ్ తోటలు పెట్టాలని చెప్పి ఈ సమావేశానికి పిలిచాం. కాబట్టి దయచేసి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అధికారులు కూడా మీరందరూ మీ తల్లిదండ్రులు సంపాదించినటువంటి భూముల్లో ఆయిల్ ఫామ్ పంట వేయండి. మనకి 100 లక్షల మెట్రిక్ టన్నులు కావాల్సి ఉంటే ఈనాడు ఉత్పత్తి కేవలం 3 లక్షల టన్నులే ఉంది. అంటే ఇంకా 97 లక్షల మెట్రిక్ టన్నులు ఆయిల్ ఫామ్ దిగుమతి చేసుకుంటున్నాం. 1,00,000 కోట్ల రూపాయలు విదేశీ మార్గ ద్రవ్యానికి మనం వెచ్చించాల్సినటువంటి అవసరం వచ్చింది. క్షణాల్లో ఇక్కడ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాం. అదే ఒకసారి పెద్దలు, అధ్యక్షులు, చైర్మన్ గారు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఒక్కసారి గమనంలో తీసుకోండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం నాకు బాగా గుర్తు. ఆనాడు ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వరంగల్ నగరానికి ఇక్కడి నుంచి పెద్దలు రాహుల్ గాంధీ గారితో పాటు ప్రయాణం చేసే కార్యక్రమంలో భాగంగా వారితో పాటు నేను కూడా అదే హెలికాప్టర్లో ప్రయాణం చేశాను. సిఆర్పి లీడర్గా వరంగల్ చేయబోతుందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీతో ప్రజల గుండెలో నిలిచిపోయిన చిరస్మరణీయుడు. డప్పు మేళాలతో బాణసంచా కాల్చుతూ ఊరూరా రుణమాఫీ సంబురాలు చేసుకుంటున్న రైతులు. రైతాంగానికి రుణ విముక్తి చేయడం చారిత్రాత్మకం. మాకు ఈ 47,000 రుణమాఫీ అయింది. అయినందువలన మాకు సంతోషంగా ఉంది. మేము ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి మళ్ళా పెట్టుబడి కానీ మేము చేసుకోవడానికి, వ్యవసాయం చేసుకోనికి, మా చదువులు కానీ కోరుకోనికి మాకు డబ్బులు వచ్చినాయని సంతోషంగా ఉంది. రైతులు బతుకుపోరు పండుగలా మార్చి రైతులను రారాజుగా చేయడమే వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం పండుగ నిరూపించడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మళ్ళీ విడత 1,50,000 రూపాయల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని ఈరోజు ఈ ప్రాంగణంలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, బ్యాంకులకు, కార్పొరేట్ వ్యాపార సంస్థలు ఎగవేయడం జరిగింది. కానీ రైతు ఈ దేశంలో ఏ మూలన ఉన్నా, అది హర్యానా కావచ్చు, పంజాబ్ కావచ్చు, లేదా మహారాష్ట్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, తెలంగాణ చేత రైతు నష్టపోయి బ్యాంకులో పన్నులు తెచ్చుకున్న అప్పులు చెల్లించలేక
బ్యాంకుల్లో తెచ్చుకోలేని వాళ్ళు ప్రైవేట్ వ్యక్తుల చేత అత్యధిక మిత్తితో తెచ్చుకొని వాళ్లకు చెల్లించలేక అప్పులవాడి ఇంటి ముందుకు వస్తే కుటుంబ సభ్యుల ముందు, భార్య బిడ్డల ముందు ఆత్మగౌరవం దెబ్బతిని ఏ సొంత పొలంలో సిరులు బండాలని ఆలోచన చేసిందో అదే సొంత పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యలు జరుగుతున్న విషాదకరమైన సంఘటనలు ఎన్నో మనం చూస్తున్నాం. అందుకే మే 6, 2022 నాడు వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో మా నాయకుడు రాహుల్ గాంధీ గారి సమక్షంలో వరంగల్ పేపర్ల ముందు అవహేళన చేస్తూ ఈ దేశంలో ఎవరు చేయలేదు, తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం 2014లో ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని మొదటి విడత కాదు 5 సంవత్సరాలు 60 నెలలు 4 విడతల్లో చేసి చివరికి అసలు కంటే మిత్తి ఎక్కువై